మీ పిల్లలు పప్పు తినకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. పప్పు ఇష్టంగా తినని పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. ఇక్కడైతే నేను హాఫ్ కప్పు సేమ్ మెజర్మెంట్ తోటి అయితే సగ్గుబియ్యము, కందిపప్పు, మసూరి పప్పు, పెసరపప్పు, నెక్స్ట్ అయితే ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వరకు రైస్, ఒక కొంచెము శనగపప్పు, మెంతులు వేసి మంచిగా నీట్గా వాష్ చేసి సోక్ చేసి మంచిగా నానబెట్టేసుకున్నాను. అది మనం దోశ బ్యాటర్ ఎలా పట్టేసుకుంటామో పట్టేసుకొని ఫర్మెంటేషన్ చేసుకోండి నెక్స్ట్ డేకి. అవన్నీ మీరు అంటే వేంపి కూడా పౌడర్ లాగా చేసి ఉగ్గులాగా ఇవ్వచ్చండి పిల్లలకి. ఉగ్గు ఎప్పటి వరకు ఇవ్వచ్చు అని అడుగుతున్నారు. 3 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. ఇప్పటికి నేను ఉగ్గు మా పిల్లలకి ఇస్తానండి, ఉప్మా లాగా చేస్తాను. నెక్స్ట్ అయితే బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది కదా, కొంచెం ఇక్కడ ఎగ్గు పొరోటా లాగా చేసుకున్నాను. మసాలా ఎగ్ లాగా చాలా బాగుంటుంది. బేసిక్ మనం ఎగ్గు పొరోటా ఎలా చేస్తాం అలా మనకి బ్యాటర్ ఉంది కదా, అది కూడా పోర్ చేసుకొని ఇలా ప్యాన్ కేక్ ప్యాన్ ఇక్కడ నేను ట్యాగ్ చేస్తాను చూడండి. ఇలా చిన్న చిన్నగా ప్యాన్ కేక్ అంటే దోశలాగా చేసుకోండి, మసాలా దోశలాగా మంచిగా పీనట్ చట్నీలో ముంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లోపల మనం ఎగ్గు వేసాం కదా, కొంచెం కారంగా ఎగ్గుతోటి కమ్మగా భలే ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.